రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు. ఈ మెంటల్ అయింది ఆయనది కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మర్దికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు, మన జిల్లా వాడు కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది దాన్ని, 29,000 కోట్లకు నామినేషన్ మీద BHELకి ఇచ్చిండు. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీస్ ఇస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యాలా 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దాంట్లకు, సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట.